చెవి నొప్పి అనేది చాలా మందిలో కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఈ చెవి నొప్పి రావడం గల ప్రధాన కారణాలేంటి? అలాగే ఈ చెవి నొప్పి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యకు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. చెవి నొప్పి సమస్య అనేది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా చెవిలో ఇన్ఫెక్షన్ అనేది రావడం, లేదంటే దీర్ఘకాలికంగా జలుబు సమస్యతో బాధించబడడం, అలాగే నీళ్లు ఎక్కువగా చెవిలోకి పోయి ఇన్ఫెక్షన్ వచ్చి చెవి నొప్పికి అనేది దారితీస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ప్రధాన కారణాల వల్ల ఈ యొక్క చెవి నొప్పి సమస్యను తరచుగా ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చెవి నొప్పి సమస్య ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చెవి నొప్పి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు చెవిలో ఏది పడితే అది పెట్టడం అనేది చేయకూడదు. అలాగే చెవిలో చేతి వేళ్ళు పెట్టి తిప్పడంలో కూడా చేయకూడదు. ముఖ్యంగా చెవిలోకి నీళ్లు పోకుండా జాగ్రత్త పడాలి. ఇలా జాగ్రత్త పడడం వల్ల చెవిలో పస్ డిశ్చార్జ్ అనేది కారడం అనేది తగ్గుతూ ఉంటుంది. చెవిని డ్రై చేసినట్లయితే ఈ యొక్క చెవి నొప్పి సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి చెవిలో డ్రాప్స్ కూడా డాక్టర్ సలహా లేకుండా ఏ డ్రాప్స్ పడితే ఆ డ్రాప్స్ కూడా వేయడం వల్ల కూడా చెవి నొప్పి తీవ్రత ఎక్కువై బాధిస్తుంటుంది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రధాన జాగ్రత్తలను తీసుకున్నట్లయితే ఈ యొక్క చెవి నొప్పి సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులలో మొదటగా ఎకోనైట్ అనే మందును చూసినట్లయితే ఆరంభ దశలో చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే చల్లగాలికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, లేదంటే కూల్ డ్రింక్స్ తీసుకున్న తర్వాత చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క ఎకోనైట్ అనే మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. చెవి నొప్పి అనేది చలిగాలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కువగా వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ మందును వాడుకోవడం వల్ల త్వరగా ఈ యొక్క చెవి నొప్పి అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు బెలడోనా. ఈ మందు కూడా చెవి నొప్పి అనేది క్షణాల్లో వచ్చి తీవ్రమైన ఇబ్బంది పెట్టడం, అలాగే కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా రావడం, పెయిన్ తీవ్రత అనేది భరించలేకుండా ఉండడం, అలాగే కొన్ని సందర్భాల్లో చెవి వాపు కూడా ఎక్కువగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉండి చెవి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి వేధిస్తున్నప్పుడు ఈ యొక్క బెలడోనా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు క్యామమిల్లా. ఈ మందు కూడా చెవి నొప్పి తీవ్రత అనేది అధికంగా ఉండి తీవ్రమైన ఇరిటేషన్, కోపం కూడా ఎక్కువగా ఉండి రెస్ట్లెస్గా అటు ఇటు తిరుగుతూ నొప్పిని భరించలేకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు, అలాగే తీవ్రమైన ఇరిటేషన్ వల్ల ఇతరులపై కోపం చేస్తున్నప్పుడు ఈ యొక్క క్యామమిల్లా అనే మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. అలాగే ఈ యొక్క చెవి నొప్పి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన మందు మెర్క్సాల్. ఎక్కువ రాత్రి వేళల్లో చెవి నొప్పి వచ్చి చెవి నుండి చీము లాంటిది కారుతూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మెర్క్సాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. చెవి నుండి పస్ లాంటి డిశ్చార్జ్ ఉండి రాత్రి వేళల్లో పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉండి బాధించే వారికి ఈ యొక్క మెర్క్సాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి వేడి వాతావరణం కానీ చల్లటి వాతావరణం అనేది సరిపడక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి తత్వం ఉన్న వ్యక్తులకు మెర్క్సాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. చివరగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గ్రాఫైటిస్. ఈ మందు కూడా చెవిలో నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా ఉండి కొన్ని సందర్భాల్లో చెవుల్లో సౌండ్ కూడా వస్తూ చెవి నుండి డిశ్చార్జ్ అనేది థిక్గా ఉండి పెయిన్ తీవ్రత ఎక్కువై బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరికి స్కిన్ సమస్యలు కూడా ఉంటాయి. దీంతో పాటుగా ఒబేసిటీగా కూడా అవపడుతుంటారు. అలాగే మలబద్ధకం సమస్య కూడా వీరు బాధపడడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉండి చెవి నుండి చీము కారడంతో పాటు చెవి నొప్పి అనేది వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క చెవి నొప్పి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంటాయి. ఏదైతే మందును లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకుంటామో ఆ మందును సమస్య తీవ్రత అనేది ఆరంభంలో అయితే 30 పొటెన్సీలో రోజుకు 2 డోసులు లేదా 3 డోసుల చొప్పున సుమారు 2 నుంచి 3 రోజుల పాటు వాడుకుంటే సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు
సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకున్నట్లయితే సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క చెవి నొప్పి సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.